నెంబర్ 1 రీజన్ అది ఎందుకు ఉత్తమమైందంటానికి అది గ్రేట్ మిరాకిల్ కాబట్టి. అది గ్రేట్ మిరాకిల్, గొప్ప అద్భుతం కాబట్టి. ఎందుకు అద్భుతం? ఎందుకని అద్భుతం? దేవాది దేవుడు కొండ మీద తన ప్రజలతో మాట్లాడటం, అదే ఒక అద్భుతం. ఆ అద్భుతం జరిగే సమయంలో, ఆ అద్భుతం అక్కడ ఏర్పడి అక్కడ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇశ్రాయేలు ఏమన్నారు? మేము వినలేము, మా వల్ల కావట్లేదు. ఈ అగ్నిలో నుండి దేవుడు మాట్లాడడం అనేది అద్భుతం. అక్కడ దేవాది దేవుడు ఒక జనాంగం అంతటితో కలిపి ఒక ఆడబుల్ వాయిస్లో మండుచున్నటువంటి అగ్నిలో ఉండి మాట్లాడడం అనేది అద్భుతం అని మాట్లాడుకున్నాం. ఆ అద్భుతాన్ని కొనసాగించే విధంగా అక్కడ ఇశ్రాయేలు అడిగిన మాట ఏంటంటే, మాకు ఈ అగ్ని ఇక మాకు కనబడొద్దు, ఈ స్వరం మేము వినలేము అన్నారు. సో దేవుడు ఏమనాలి? మేలైంది మంచిది పిల్లలకి ఇవ్వడానికి వెళ్తాం, వాళ్ళు దాన్ని తీసుకోరు, వాళ్ళు దాని వాల్యూ తెలియదు, వాళ్ళకి దాని విలువ వాళ్ళకి తెలియనప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? దాన్ని ఇంకో రకంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే దేవుడు వెంటనే చెప్పాడట, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయంలో ఏం రాస్తుంది అక్కడ? డ్యూటరానమీ 18th chapter 15th verse. అక్కడ ఏమనుందంటే, ఆ సందర్భం అనగా ఆ అద్భుతం జరుగుతున్నటువంటి సందర్భంలో ఏదైతే రిజెక్ట్ చేయబడిందో అప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే, అక్కడ రాసు, చదవండి ఒకసారి ఫాస్ట్గా. హోరేబులో ఆ సమాజ దినమున నేను చావకయుండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటినన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. ఈసారి అగ్నిలో నుండి కాదు కానీ ఎక్కడి నుంచి ఈసారి అగ్నిలో నుండి మాట్లాడు కానీ ఎక్కడి నుంచి మాట్లాడతారట చెప్పాలి? మీ మధ్యలో నుండి, మీ సహోదరులో నుండి, మీలాంటి ఒకడిగా పుట్టి అక్కడ మాట్లాడతారు. ఆయన మాట మీరు వినవలను. అంటే మరియా అనే ఒక సాధారణమైనటువంటి ఒక స్త్రీ తనకేం అర్థమై ఉండొచ్చు అనేది పక్కన పెడితే, తనకేం అర్థమయ్యి అక్కడ కూర్చొని వింటుంది అనే విషయం పక్కన పెడితే, యేసయ్య దాన్ని మెన్షన్ చేస్తూ, దాన్ని కోట్ చేస్తూ, దాని గురించి ఆయన చెప్తున్న మాటలు దాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది మరియా. ఎందుకు అది ఉత్తమమైంది? కూర్చొని వినడం అనేది, దేవుని సన్నిధిలో, ఆయన పాద సన్నిధిలో కూర్చొని వినుట అనేది ఎంత ఉత్తమమైందో తెలియజేయడం కోసం మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అందులో మనం ధ్యానించే ఈ యొక్క వారానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ గమనించండి ఒకసారి. అది ఉత్తమమైంది ఎందుకంటే, నెంబర్ 1 అది గ్రేట్ విషయం కాబట్టి, అది గొప్ప అద్భుతం కాబట్టి. అది ఒక గొప్ప అద్భుతం అనండి ఒకసారి. అదొక అద్భుతం కాబట్టి, ఆ అద్భుతం జరుగుతున్నప్పుడు దేవుడు ఇదిగో మేము వినలేము, మేము చూడలేము అని అంటే, దేవుడు అన్నాడట, నేను ఈసారి అగ్నిలో నుండి కాదు, మీ మధ్యలో నుండి, మీ సహోదరులోంచి మాట్లాడతానంటే, ఆ ప్రవక్త ఎవరైతే ఉన్నారో, ఏ ప్రవచనాత్మకమైనటువంటి ప్రొఫెటిక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆయన వచ్చి కూర్చున్నాడు అక్కడ. ఆయన వచ్చి కూర్చున్నప్పుడు ఆనాడు ఇశ్రాయేలు తృణీకరించడం కాదు కానీ ఏర్పరచుకొని అక్కడ కూర్చోవడం. ఇది మొదటి విషయం మాట్లాడుకున్నాం. ఓకే, కొంచెం అప్డేటెడ్ వర్షన్ మాట్లాడుతున్నాను ఈ రోజున. యాక్చువల్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ అప్డేటెడ్ థింగ్స్ ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ ఏంటంటే ద గ్రేట్ మిరకిల్ కాబట్టి. నెంబర్ 2 రెండవది ఉత్తమమైన జీవజలం, లేకపోతే ద గ్రేట్ డిలైట్. అక్కడ గొప్ప సంతోషం ఉంది కాబట్టి. ఓకే, ఇంకోటి ఒకసారి ఆ 4టిని గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఈ 4 విషయాలు చాలా ఘనమైనటువంటి విషయాలు. లేకపోతే ఎందుకని అది ఉత్తమమైంది, అది ఏర్పరచుకొనబడినటువంటి ఉత్తమమైన అంశం అంటానికి ఈ 4 things. నెంబర్ 1 ఉత్తమమైన అద్భుతం, ద గ్రేట్ మిరకిల్ కాబట్టి. నెంబర్ 2 ద గ్రేట్ డిలైట్, లేకపోతే జీవ జలపు ఊట ఉంది, ఆత్మ దాహాన్ని తీరుస్తుంది. అది నీ యొక్క నా యొక్క ఆత్మ దాహాన్ని తీరుస్తుంది. అది ఏది? అక్కడ కూర్చొని వినడం అనేది, దేవుని యొక్క వాక్యాన్ని, క్రీస్తు యొక్క మాటల్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం వినడం అనేది మన యొక్క ఆత్మల దాహాన్ని తీర్చేస్తుంది.
అక్కడున్న సంతోషం, అక్కడ ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్, అక్కడ ఉన్నటువంటి జాయ్ ఇంకెక్కడ ఉండదు. ద గ్రేట్ డిలైట్, నీ ఆత్మ దాహం తీర్చబడుతుంది. మూడోది ఏంటంటే ఉత్తమమైన ఉపదేశం, ద గ్రేట్ కౌన్సిల్, ద గ్రేట్ టీచింగ్. అక్కడ మనం నేర్చుకోవడానికి, ట్రైన్ అవ్వడానికి, ద గ్రేట్ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ దొరికే ప్లేస్ అది. యాక్చువల్గా ఆ థర్డ్ దాని గురించి మనం కొంచెం ఎంఫసైజ్, కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటాం. మొదటి రెండు ఆల్రెడీ లాస్ట్ వీక్ మనం చాలా టైం స్పెండ్ చేసాం. మీరు ఇంకా ధ్యానించి ఉంటారు అనుకుంటున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేనైతే ప్రతి పదాన్ని ఇంకా ఎక్కువ డీప్గా ఆలోచిస్తూ దాంట్లో దాని ఆనందంలోనే ఉండగలిగాను. దేవునికి స్తోత్రం. ఇక చివరిది నాలుగోది ఏంటంటే ద గ్రేట్ సర్వీస్ అంటాం. అక్కడ కూర్చొని వినడం అనేది అది గ్రేట్ సర్వీస్. ఎందుకంటే అక్కడ ఆ సర్వీస్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకోలేము, సమయము ఎందుకంటే చెప్పేసి వదిలేయడం నాకు ఇష్టం లేదు. కానీ దాని గురించి ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, అది నెక్స్ట్ వీక్ మాట్లాడుకుంటాం. సో పాయింట్ ఏంటంటే ఒక్కసారి ఆ మొదటి రెండింటిని ఒక్కసారి నేను రిపీట్ చేసేసి ముందుకు వెళ్ళిపోదాం. జస్ట్ అవుట్లైన్స్. నెంబర్ 1, మొదటిది ఏం మాట్లాడుకున్నాం? దేవుడు మాట్లాడినటువంటి అగ్నిలో నుండి తన ప్రజలతో మాట్లాడడం అనేది ఇలాంటిది. దాని గురించి మెన్షన్ చేస్తూ ఏమన్నాడంటే నరుడు పుట్టినది మొదలుకొని, అంటే మానవ చరిత్రలో. నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. చదవం ఒకసారి ఆ వచనాన్ని. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 32వ వచనం, 4:32 డ్యూటరానమీ. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినం మొదలుకొని నీకంటే ముందుగా. చాలు, ఒక్కసారి ఆ మాటలు గమనించండి ఒకసారి. నెంబర్ 1, నరుని సృజించినది మొదలుకొని చరిత్రలో అనండి ఒకసారి. అంటే చరిత్రలో ఎప్పుడు జరగలేదు. నరుని సృజించినది అంటే మానవ చరిత్ర, హ్యూమన్ హిస్టరీలో అని అర్థం. హ్యూమన్ హిస్టరీలో నెంబర్ 1. నెంబర్ 2, రెండోది ఏంటంటే మొదలుకొని నీకంటే ముందుగా ఉన్న మునుపటి దినములలో. దినములు అంటే అర్థం ఏంటి? దినములు అంటే దినాలను ఏమంటారు? టైం ఫ్రేమ్. మొదటిదేమో మానవ చరిత్రలో, రెండోదేమో టైం ఫ్రేమ్లో, అంటే కాలం అంతటిలో అని అర్థం. మూడోదేంటి? మూడోది ఏముంది అక్కడ? ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు. భూమి మీద ఈ దిక్కు నుంచి ఈ దిక్కు దాకా అంటే భూమి మీద అని అర్థం. కానీ ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆ దిక్కు దాకా అంటే అర్థం ఏంటో తెలుసా? ఇన్ ద హోల్ యూనివర్స్ అని అర్థం. మొత్తం చరిత్ర అంతటిలో, టైం ఫ్రేమ్ అంతటిలో, తర్వాత యూనివర్స్ అంతటిలో, తర్వాత నెక్స్ట్ 4వది ఇంకోటి ఉంది అక్కడ. ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగిన ఇంకోటి ఉంది అక్కడ. దీని వంటి న్యూస్ అంతట్లో, ఇప్పటిదాకా వచ్చినటువంటి న్యూస్ మొత్తంలోకి వెళ్ళా ద గ్రేట్ న్యూస్ కాబట్టి. ఓకే, 4 విషయాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? నెంబర్ 1, మాట్లాడండి కొంచెం. హ్యూమన్ హిస్టరీ, మానవ చరిత్ర అంతట్లో ఎప్పుడు జరగలేదు. 2, ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆ యొక్క కాలంలో ఎప్పుడు జరగలేదు, ఏ సీజన్లో ఏ కాలంలో ఇలాంటిది జరగలేదు. నెంబర్ 3, విశ్వం అంతటిలో ఇలాంటి జరగలేదు. నెక్స్ట్ న్యూస్. ఎన్నెన్నో వార్తలు వస్తుంటాయి, మీరు ఎన్నెన్నో వార్తలు చూస్తూ ఉంటారు కదా. ఇలాంటి వార్త ఎప్పుడు రాలేదు, ఇలాంటి వార్త ఎవరు వినలేదు, ఇలాంటి వార్త ఎవరు చదవలేదు. ఏంటది అంటే అని నీవు అడుగుమో, ఇలాంటిది ఎప్పుడైనా విన్నారా? ఈ 4 గొప్పది ఏంటి అంటే, ఈ 4 యాక్చువల్గా గొప్ప విషయాలు. హ్యూమన్ హిస్టరీ గొప్పది. తర్వాత మానవునికి, లేకపోతే కాలం అంటాం కదా, కాలములు సమయములు అంటాం చూస్తారా, సీజన్స్ అండ్ టైమ్స్ అంటాం. ఆ టైం ఫ్రేమ్ మొత్తంలో గొప్పది ఏమైనా జరిగిందంటే అది. నెక్స్ట్ నెంబర్ 3, విశ్వం అంతటిలో గ్రేట్ మిరాకిల్ ఏమైనా జరిగిందంటే అది. నెంబర్ 4, ద గ్రేట్ న్యూస్. మనం మాట్లాడుకునే వార్తలన్నింటిలోకి వెళ్ళా వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ న్యూస్ అంటే ఇది. దేవుడు దిగివచ్చి తన ప్రజలతో మాట్లాడటం. హల్లెలూయా. అయితే అలాంటి గ్రేటెస్ట్ ఈవెంట్ని ఆ సీజన్లో ఉన్నటువంటి తరం వాళ్ళు వినడానికి కష్టపడ్డారు, వినడానికి ఇబ్బంది పడ్డారు. అందుకే ఈ అగ్ని మాకు కనబడొద్దు, ఈ స్వరం మేము వినలేము అన్నారట. అప్పుడు మార్పు ఏం జరిగిందంటే, దేవుడు ఏం చేశాడంటే, ఆ తండ్రి తన ప్రేమని ఎలా వ్యక్తం చేశారు, తన కృపని ఎలా వ్యక్తం చేశారంటే, ఈసారి అగ్ని మధ్యలో నుండి కాదు, ఇలాంటి స్వరం వంటి స్వరం కాదు, కానీ ఇప్పుడు మీ సహోదరులో నుండే మాట్లాడతారు.
మీ మధ్యలో నుండే, ఇందాక మనం చదివాం కదా, డిట్రోనమీ 18th chapter 15th verse చదివాం కదా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నెక్స్ట్, ఇది మానవుల చరిత్రలోనూ తర్వాత విశ్వమంతటిలోనూ కాల యొక్క పరిమితులు గొప్ప వార్తల్లోకి వెళ్ళా వార్త, ద గ్రేటెస్ట్ మిరాకిల్. అలాంటిది ఇప్పుడు ఆ ప్రవచనాత్మకమైనటువంటి విషయం, దాని యొక్క నెరవేర్పు ఇక్కడ జరుగుతూ ఉంది. ఆయన ఇంటికి వచ్చి కూర్చున్నాడు. ఈసారి కొండ మీదకి రాలేదు, ఈసారి ఇంకెక్కడో అగ్నిలో నుంచి ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే ఆయన పాదముల దగ్గర కూర్చొని వింటుంది. ఉత్తమమైంది అందుకు. దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, ఎందుకు అదే ఉత్తమమైంది అంటానికి, ఎందుకు అదే ఉత్తమైందంటే సెకండ్ రీజన్ ఏంటంటే, అది జీవజలపు ఊట అని మాట్లాడుకున్నాం. అక్కడ ద గ్రేట్ డిలైట్ అనగా గొప్ప సంతోషము, జాయ్ అక్కడ ఉంటుంది. ఎందుకంటే మనం 3 విషయాలు మాట్లాడుకున్నాం. 1 యెషయా గ్రంథం 55 మాట్లాడుకున్నాం. 2 ఆదికాండం 26వ అధ్యాయం మాట్లాడుకున్నాం. మూడోది ఏం మాట్లాడుకున్నాం? సమరయ స్త్రీ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, 3 విషయాలు మాట్లాడుకున్నాం. మూడిట్లో కూడా కామన్ పాయింట్ ఏంటంటే, మూడిట్లో కూడా వాటర్ అనేది కామన్ పాయింట్. ఆ వాటర్ ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము అని అర్థం. ఆ వాక్యము దొరికినప్పుడు అది మన సోల్ యొక్క డిలైట్ అనగా సోల్ యొక్క థర్స్ట్, ఆ యొక్క ఆత్మదాహము తీర్చే దప్పిక. ఐ మీన్ ఆత్మదాహం తీర్చే దప్పిక. అంతేకాదు, దానికి కొంచెం ఒకటి యాడ్ చేస్తాను ఈరోజు. చూడండి ఒకసారి. యాక్చువల్గా 3వ దాని గురించి కొంచెం ఎక్కువసేపు మాట్లాడుకోవాలి. అయితే దీనికి 2వ దానికి ఇంకొకటి యాడ్ చేయాలి. అదేంటంటే, మోషేని డిస్క్వాలిఫై చేసిన విషయం ఏంటి? పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి ప్రవేశించకుండా మోషేని డిస్క్వాలిఫై చేసిన విషయం ఏంటి? అనరాని మాట అనడం, బండని కొట్టడం. అసలు విషయం ఏంటంటే, ఇంతకీ బండలోంచి నీళ్ళు ఎందుకు ఇవ్వాలి? అసలు బండలోంచి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫస్ట్ దానికి డీటెయిల్స్లోకి వెళ్తే, ఇప్పుడు ప్రతి క్రైమ్కి లేకపోతే ప్రతి సిన్కి, ప్రతి క్రైమ్కి ఏం జరిగింది అన్నది ఇంపార్టెంట్ కాదు, అది జరగడానికి మోటివ్ ఏంటి అనేది తేల్చాలి. ఓకే, మోటివ్ అనగా ఏ ఉద్దేశం, అనగా ఏ పర్పస్ కొరకు అది జరిగింది అనేది విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళెవరో మనల్ని అన్నారు, మనం తిరిగి అన్నాం. వాళ్ళు ఎవరో అన్నారు కాబట్టి నువ్వు అన్నావు. ఇప్పుడు నిన్ను మోటివ్ చేసింది అంటే, నువ్వు ఆపరేట్ చేయబడేది ఎవరి ద్వారా అంటే నీ అంతటి నువ్వు ఆపరేట్ చేయబడట్లేదు. ఎవరో ఏదో అన్నది నిన్ను ఆపరేట్ చేస్తుంది. నువ్వు గొప్పడమేం కాదు అక్కడ. కానీ అసలు విషయం ఏంటంటే, నీవేవి ఆపరేట్ చేయకూడదు. క్రీస్తు యేసునందున్న ఉన్నతమైనటువంటి ఆత్మ నియమం ఏంటంటే, నీ ఆత్మ పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. నీ అంతటి నువ్వు నడిపించబడాలి. ఆత్మ నడిపించబడడం వేరు, ఎవరో డ్రైవ్ చేస్తే ఈడ్చుకొని వెళ్ళిపోతే కొట్టుకొని వెళ్ళిపోవడం కాదు. గాలి వస్తే గాలికి కొట్టుకుపోతాం, నీళ్ళు వస్తే నీళ్ళకి కొట్టుకుపోతాం, ఎవడో ఒకడు వచ్చి ఏదో చెప్తాడు, దాని వెనకాల వెళ్ళిపోతాం. అర్థమవుతుంది కదా? థియాలజికల్లీ స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దేవుని వాక్యానికి సంబంధించి బలమైనటువంటి పునాదులు చాలా అవసరం. అది కదలనీయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాయింట్ ఏంటంటే, ఆ బండని కొట్టడం ఏదైతే ఉందో, ఎందుకు బండని కొట్టాలి? యాక్చువల్గా ఇశ్రాయేలీలు ఆ యొక్క ఎర్ర సముద్రం దాటిన తర్వాత 17వ అధ్యాయంలో మొదటిసారి ఒక బండని దేవుడు కొట్టమన్నాడు. కొట్టేటప్పుడు అక్కడ పెద్దలు మాత్రం ఉన్నారు, డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదు కానీ, బట్ పాయింట్ ఏంటంటే, బండని కొట్టడం అంటే ఆ బండలోంచి నీళ్లు ప్రవహించాయి. ఎంత? ఇప్పుడు ఒక కుటుంబానికి పైన ఒక 4000 లేకపోతే ఒక 8000 లీటర్స్ అనుకుందాం. ఇది ట్యాంక్ ఒక కుటుంబానికి, ఫ్యామిలీకి, మామూలు భాషలో మాట్లాడుతున్నాం. మన హైదరాబాద్ లాంటి వాతావరణంలో అయితే మనకి నీళ్ళ వాడకం ఒక 4000 లీటర్లు కావాలి రోజుకి ఒక చిన్న ఫ్యామిలీకి. మరి ఇక్కడ ఉన్నది ఎంత తెలుసా? 20-30 లక్షల మంది ఉన్నారు. అంతమందికి వాటర్ రావాలంటే ఒక బండలో నుంచి నీళ్ళు వచ్చాయట. నది ప్రవహించింది. ఎలాంటి నది? జీవనది ప్రవహించింది. ఈ నది ఏంటంటే, గమనించండి ఒకసారి, దీన్ని ఏమంటాం అంటే ఆ పోర్టబుల్ వాటర్ సోర్స్. వాళ్ళు నడుస్తుంటే వాళ్ళ వెనకాల నడుస్తుంది.
ఆ బండ ఏమో అక్కడే లేదు, వీరు కొట్టిన దగ్గరే లేదు, వాళ్ళతో వెంబడించిన బండ అంటాం దాన్ని. అనండి ఒకసారి ఇంకొంచెం గట్టిగా. అది క్రీస్తు అని రాస్తాడు పౌలు. ఆ వెంబడించిన బండ అంటే ఆ బండలో నుండి నీళ్లు తాగుతూ ఉంటే వీళ్ళ ఆత్మల దాహం తీరుతుంది. ఇంకోసారి మళ్ళీ లాస్ట్ వీక్ ఒక మాట చెప్పాను నేను, ఆత్మదాహం తీర్చబడ్డం అంటే నీ ఆత్మదాహం ఎప్పుడు తీరుతుంది? ఏం చేస్తే ఎప్పుడు నీ ఆత్మదాహం తీరుతుంది? అమ్మా, ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు, నీకు నువ్వు కొత్తగా మారిపోయినప్పుడు అప్పుడు తీరినట్టుగా నీ దాహం ఏం చేసినా తీరదు. దాని గురించి ఇస్సాకుని ఎగ్జాంపుల్గా పెట్టుకొని మాట్లాడుకున్నా. ఎన్ని ఆస్తులున్నా, ఎంత మెటీరియల్ ఉన్నా, ఏమొచ్చినా, ఎంత అభివృద్ధి క్రమక్రమ అభివృద్ధిని అనుభవించినా ఆత్మదాహం మాత్రం తీరదు. దాన్ని తీర్చే గొప్ప విషయం ఏంటంటే నీకు నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయితే తప్ప, నీకు నువ్వు క్రొత్తగా రూపాంతరం చెందితే తప్ప అది నీకు ఇచ్చిన తృప్తి, అది నిన్ను సాటిస్ఫై చేసినట్టుగా ఏది సాటిస్ఫై చేయలేదు. అయితే నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేసే ఆ ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆ దేవుని వాక్యం దొరికే స్థలంలో ఉంది. ఎందుకంటే ఆయన వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయినదై ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను పరిశోధించి నిన్ను ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్సైడ్ అవుట్ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అది అంతరంగంలో నుండి లోపల నుంచి బయటికి ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అయితే విషయం ఏంటంటే ఈ యొక్క మోషే ఆ బండని కొట్టడం వెనకాల విషయం ఏంటంటే ఇశ్రాయేలు సనిగారు అని రాస్తుంది. ఆఫ్టర్ 38 years లేకపోతే 40 years అనుకుందాం. అప్పుడున్న తరం వేరు, ఇప్పుడున్న తరం వేరు. ఇప్పుడు మళ్ళీ సనుగుతూ ఉంటే విషయం ఏంటంటే మోషే నువ్వు వెళ్ళి ఆ బండను కొడితే ఆ బండ నీకు నీళ్ళు ఇస్తుంది, బండ నీకు లోబడుతుంది. బండ ఎక్కడ నీళ్ళు ఇస్తుందా? బండ లోపల నీళ్ళు ఉంటాయా? పాయింట్ ఏంటంటే ఆ బండ ఏంటో కాదు, మనమే. ఆ బండ బారిన లేకపోతే కఠినమైనటువంటి మనస్సుకు అది సాదృశ్యం. ఆ కఠినమైన మనసుతో మాట్లాడు అని చెప్తున్నాడు. వాక్యము ఒక బండ దగ్గరికి వస్తే బండని బద్దలు చేయు సుత్తి వంటి వాక్యం. దేవుడు మాట్లాడితే, ఇంకోటి, బండతో మాట్లాడితే బండ లోబడుతుంది. ఇదే విషయాన్ని యేసుప్రభు మాట్లాడుతూ ఈ కొండతో నువ్వు మాట్లాడితే అది నీకు లోబడును అంటాడు. అంటే మాట్లాడితే లోబడుతుంది అంటే అది ఒక నిర్జీవమైనటువంటిది, ఒక నేచర్, అది అనగా ఒక న్యాచురల్ రాక్, అది అనగా ఒక ప్రకృతి సంబంధమైన సిద్ధమైనటువంటి ఒక బండ. అలాంటి బండలో నుంచి నీళ్ళు వస్తాయా? రావు. అయినా సరే దేవుడు చెప్పాడు కాబట్టి అది నీళ్ళు ఇస్తుంది. ఆయన వాక్యం మాట్లాడింది కాబట్టి నీళ్ళు. అది ఎలాగ నీళ్ళు ఇస్తుందో బండ బారిన మనము కూడా బండలోంచి నీళ్లు ప్రవహించినట్టుగా అందుకే నా యందు విశ్వాసం ఉంచువా నీ కడుపులో నుండి జీవజల నదులు, ఒకటి కాదు, నదులు ప్రవహించును. అనగా దేవుని వాక్యానికి లోబడడం వల్ల నీ హృదయం అంటాం చూసారా, ఆ కఠినమైన బండతో మాట్లాడు అని చెప్పాడు. మాట్లాడమని చెప్తే మోషే పోయి కొట్టాడట. కొట్టినందుకు ఆ కొట్టడం అనేదాన్ని అక్కడ మాట్లాడాల్సిన చోట నువ్వు మాట్లాడితే బండ లోబడుతుంది, బండ నీకు నిల్లిస్తుంది. అయితే ఈ ఒక్క విషయాన్ని తను ఎలా మర్చిపోయాడు? ఇంకో పాయింట్ ఏంటంటే దాన్ని ఇంకా డీటెయిల్గా తన యొక్క మోటివ్ లెవెల్కి వెళ్ళి లోతుగా అధ్యయనం చేస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే మోషే తన యొక్క అథారిటీని మర్చిపోయాడు. మోషే ఏం మర్చిపోయాడట? తన అథారిటీ. అంటే నేను మాట్లాడితే బండ నీళ్ళిస్తుంది అనే సంగతి ఆ మర్చిపోవడం అనేది అసలైనటువంటి రూట్ కాజ్. ఆ రూట్ లెవెల్ నుండి అక్కడి నుంచి నేను ఈ బండను కొడితే నీళ్ళు ఇస్తుందా, ఈ బండలో నుంచి నీళ్ళు ఇవ్వాలన్నా మీకు, ఈ బండలో నుంచి నీళ్ళు తెప్పించాలా మీకు అని ప్రశ్నించి, సరే అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదు కానీ బట్ వాట్ ఎవర్, అక్కడున్న బండ అదేదో కాదు. ఇశ్రాయేలు ప్రజలారా, కఠినమైనటువంటి మీ హృదయమును మాట దగ్గరికి తీసుకొని రండి, మాటకి లోబడండి. ఒక బండలో నుండి నీళ్లు ప్రవహించినట్టుగా మీ హృదయాల్లో నుండి కూడా, మీ కడుపుల్లోంచి కూడా జీవజల నదులు ప్రవహిస్తాయి. మీ ఆత్మదాహం తీర్చడమే కాదు, సమరయ స్త్రీ యొక్క ఆత్మదాహం తీర్చబడిన తర్వాత తను టోటల్ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరి దాహం తీర్చగలిగింది. రోజు తీసుకెళ్లే ఆ యాకోబు బావి అనేది ఉంది చూసారా, ఆ బావిలో నీళ్ళ దగ్గరికి రోజు వచ్చి తీసుకెళ్తున్నారు. అలాంటి ఆత్మదాహం ఒక్కసారి తీర్చబడింది. ఎలాగంటే క్రీస్తు యేసు వారిని దర్శించిన విధానాన్ని బట్టి. ఆమె అనండి గట్టిగా. సో క్రీస్తు తనని దర్శించిన కారణం చేత
ఏమైంది? ఆ గ్రామస్తులందరి యొక్క ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడ. వాక్యం నువ్వేం చేసావో నీకు చెప్తుంది అన్నాడు ఒకసారి మాట. కొంచెం గట్టిగానండి. వాక్యము నేనేం చేశానో నాకు చెప్తుంది. ఓకే, దాన్ని వింటానికి కూర్చోవడానికి కొంచెం కష్టం. నేనేం చేశానో నాకు చెప్తుంది. అది విన్నా దాన్ని ఇగ్నోర్ చేసి పడేస్తాం. అది వినపడుతున్నా దాన్ని తొక్కేస్తాం, ఇగ్నోర్ చేస్తాం, బైపాస్ చేస్తాం, పక్క నుంచి వెళ్ళిపోతాం. బట్ నేను ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆ వాక్యంలో ఉంది. ఆమె అనండి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఒకటేంటి ఫస్ట్ దేని గురించి మాట్లాడుకున్నాం? ద గ్రేట్ మిరకిల్. నెంబర్ 2 దేని గురించి మాట్లాడుకున్నాం? 2 గ్రేట్ డిలైట్. నీ ఆత్మ దాహం తీర్చే వాక్యం దొరికే స్థలం కాబట్టి దాని పేరు ఏం పేరు? ఉత్తమమైనది మరియా ఎందుకు ఏర్పాటు చేసుకుంది అంటానికి కారణాలు ఇవన్నీ కూడా. 3rd వన్, 3వది, దట్ ఈస్ ద ప్లేస్, అవర్ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ ప్లేస్. సరే, దాని గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను ఈ రోజున. ఉత్తమమైన ఉపదేశం అది అనండి ఒకసారి మాట. ఉత్తమమైన ఉపదేశం అది. 1 minute. ఓకే, ఒక్క వచనం చదువుదాం ఒకసారి. నిర్గమాకాండం 34వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 10వ వచనం. భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతాలు. ఓకే, అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమ ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దానిని అనుసరించి నడుము. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. ద గ్రేట్ లెర్నింగ్ ప్లేస్ అని మాట్లాడుకున్నాం కదా. డ్యూట్రానమీ 6th chapter 4th verse. ఈ గ్రేట్ మిరకిల్ అండ్ గ్రేట్ లెర్నింగ్ ప్లేస్ ఏదైతే ఉందో, దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ మాట్లాడే చోట కూర్చొని మనము ఏం చేయాలి? నేర్చుకోవాలి. డ్యూట్రానమీ 6:4లో ఇది మనందరికీ తెలిసిన వచనం. ఏమని రాస్తుంది అక్కడ? బాగా తెలిసిన వచనం. ఇశ్రాయేలు వినుము అనండి ఒకసారి గట్టిగా, ఇంకోసారి గట్టిగా. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. అవర్ లార్డ్ గాడ్ ఈజ్ వన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అవర్ లార్డ్ గాడ్ ఈజ్ వన్. మన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు అని చెప్పి తర్వాత ఏమొచ్చినా చూడండి ఒకసారి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. మరొకసారి, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ఓ ఇశ్రాయేలు వినుము అంటే ఆ వినుము అనేటప్పుడు వితౌట్ లిజనింగ్, వితౌట్ సిట్ డౌన్ అండ్ లిజనింగ్, కూర్చొని వినకుండా పూర్ణ హృదయమును, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించడం మనకు రాదు. దీన్ని ఏమంటామంటే ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ అంటాం. అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా అన్నమాట. గ్రేటెస్ట్ కమాండ్మెంట్ అనండి ఒకసారి గట్టిగా. ఎందుకు అది గ్రేటెస్ట్ కమాండ్మెంట్ అంటే, ఈ ఒక్క గ్రేటెస్ట్ కమాండ్మెంటే దేవుడు నీ నుంచి అడిగే విషయం. ఇది ఒక్కటే దేవుడు మనల్ని అడిగేది. ఒక్కసారి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన అడుగుతున్న మాట ఏంటంటే, ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, అయ్యా నిత్య జీవాన్ని పొందాలంటే నేనేం చేయాలని అడిగాడు. అడిగినప్పుడు యేసుప్రభు చెప్పిన
ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? సేమ్ ఈ వచనం చదువుకుంటూ వెళ్ళిపోయాడు. అది చదివేటప్పుడు ఏం చెప్పాలి మామూలుగా అయితే? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్, అన్నిట్లోకెల్లా గొప్ప ఆజ్ఞ ఏది అని అడిగాడు ఆయన. ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన అడిగింది ఏంటంటే, గొప్ప ఆజ్ఞ ఏంటో చెప్పండి అని అడిగితే, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ అని అడిగితే, బాగా వినాలి ఒకసారి, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుని ప్రేమించాలని చెప్పలేదు. ఓ ఇశ్రాయేలు వినుము అని చెప్తున్నాడు ముందు. అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా, ఇంకోసారి. ముందు విను, విన్న తరువాత విన్న దాంట్లో నుంచి, విని గ్రహించిన దాంట్లో, విని నేర్చుకున్న దాంట్లో నుంచి, విని శిక్షణ పొందిన దాంట్లో నుంచి నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ హృదయముతో నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి. ఆ ముందు మాట అనకుండా చెప్పొచ్చుగా. కూర్చొని వినడం అనేది, దాన్ని ఏం చెప్పాను నేను? మూడోది ఏం మాట్లాడుకుంటాం? ద గ్రేటెస్ట్ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ ప్లేస్. ఎందుకంటే అక్కడ దొరికే ఉపదేశం నీకెక్కడ దొరకదు. కౌన్సిల్ అంటాం. అక్కడ దొరికే ఉపదేశం నీకెక్కడ దొరకదు. ఏంటి ఆ ఉపదేశం అంటే? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలా ప్రేమిస్తావు? దేవుణ్ణి ఏం చేసి ప్రేమిస్తాం? దేవుణ్ణి ఏం చేసి ప్రేమిస్తాం? మనమాయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం ఏమని రాస్తుంది అక్కడ? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, మనమాయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించడం అంటే, అయితే ఆ ఆజ్ఞలు ఏంటియో ఎలా తెలుస్తుంది మీకు? ఆ ఆజ్ఞలు ఏంటో మనకు ఎలా తెలుస్తుంది? ఇట్ ఈస్ నాట్ అ టెక్స్ట్. కొన్ని అక్షరాల సముదాయం కాదు ఆజ్ఞలంటే. దేవుని ఆజ్ఞలు, దేవుని ఉద్దేశాలంటే అక్షరాలు కాదు, ఆ అక్షరాల్లో దాచబడిన దేవుని ఆత్మ. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయను. అక్షరం ఎందుకు చంపుతుందంటే, అక్షరం ఎందుకు ఎలా చంపుతుందో చెప్తాను, వినండి ఒకసారి. అక్షరాన్ని ఉన్నట్టుగా నేర్చుకోవాలి, అవసరం. నేర్చుకున్న తర్వాత వీ హ్యావ్ టు అండర్స్టాండ్. కౌన్సిల్ దగ్గరికి వచ్చి కూర్చుంటే, అనగా ఉపదేశం దొరికే దగ్గరికి వచ్చి కూర్చుంటే, ఆ ఆజ్ఞ యొక్క ఆత్మ ఏంటో నీకు బాధపడుతుంది. ఆ ఆత్మను అనుసరిస్తే జీవిస్తావు. రైట్? గమనించండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క ఆజ్ఞ ఉందనుకోండి, చేయరాదు గీత. చేయరాదు అని ఒక గీత ఉందనుకోండి, ఆ గీతకి అటు ఇటు చేయరాదు అనేవాళ్ళు, చేసిన వాళ్ళందరూ ఇటుపక్క ఉంటారు, చేయని వాళ్ళందరూ అటుపక్క ఉంటారు. సో డివైడ్ చేసి పడేస్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే, అలా డివైడ్ చేయడం కాదు, కానీ ఎందుకు చేయరాదు అనే దాని వెనకాలన్న మోటివ్ ఏంటి, దేవుడు ఏ ఉద్దేశంతో చేయరాదు అంటున్నాడు, ఏం చేస్తే ఏం చేయకూడదు, చేస్తే ఏమవుద్ది, చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది మనకు అర్థం కావాలి, గ్రహించాలి. మన గ్రహింపుకి ఎవరు నేర్పిస్తారు, ఎక్కడ దొరుకుతుందంటే ఆ క్రీస్తు ఉపదేశం మనకు నేర్పిస్తూ ఉంది. గమనించండి ఒకసారి. దేవుడు ఆ అగ్నిలో నుండి కొండ మీద మాట్లాడిన దేవుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఈ దినముల అంతమందు తన, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. అక్కడ ఏమనుందంటే, ఇదిగో ఈ అంత్య దినముల అంతమందు ఆయన తన ఏమన్నా తీసి చూడండి, లేకపోతే పైన చూడండి. ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించను. ఆ నిర్మించబడినటువంటి ప్రపంచాలు అన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిర్మించిన నిర్మాణకుడు ఇప్పుడు వచ్చి కుమారుని రూపంలో, కుమారుని ద్వారా మనతో మాట్లాడుతుంటే, దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. ఆ కుమారుడు మరణించి తిరిగి లేచి ఆ కుమారుని ఆత్మచేత ఇప్పుడున్న సమాజాన్ని నింపుతున్నాడు దేవుడు. ఆ సమాజము ఆ కుమారుని ఆత్మచేత నింపబడుతున్నటువంటి, ఆ కుమారుని ఆత్మచేత నడిపించబడుతున్న ఆత్మ నడిపింపుతో కూడినటువంటి ఉపదేశం వినాలి. పరిశుద్ధాత్మని పొందుకున్న అపోస్తల కార్యములు అర్థం కాక, అపోస్తల కార్యముల గ్రంథం అర్థం కాక ఇష్టానుసారంగా దాన్ని వ్యాఖ్యానించేస్తాం, వితౌట్ ఎనీ ప్రాపర్ ఫౌండేషన్స్, ఎలాంటి పునాదులు లేకుండా. గమనించండి ఒకసారి. ఆ యొక్క అపోస్తల కార్యముల గ్రంథంలో పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత యు ఆర్ నాట్ సెపరేటెడ్ ఫ్రమ్ ద జూయిష్ పీపుల్. 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం దాకా మొత్తం యూదులే ఉన్నారని మాట్లాడుకున్నాం. వారందరూ ఎక్కడ కూడుకుంటున్నారని రాస్తుంది? అనుదినము. అమ్మా ఎక్కడ అనుదినం ఎక్కడ కూడుకున్నారట?
అనుదినం ఎక్కడ చెప్పండి, పర్వాలేదు, ఏం కాదు, ఏం ఉరిసి ఏం కానీ. దేవాలయంలో కూడుకుంటున్నారు. ఏ దేవాలయం? యెరూషలేము దేవాలయం. యెరూషలేము దేవాలయం అంటే జూయిష్ టెంపుల్ కదా. ఆ టెంపుల్లో ఎవరు కూడుకుంటున్నారట? ఆత్మచేత నింపబడిన వారు. క్రీస్తు ఆత్మచేత నింపబడిన వారు ఎక్కడ కూడుకుంటున్నారట? దేవాలయంలో కూడుకుంటున్నారట. అనుదినము, మళ్ళీ ఎప్పుడూ కాదు, అనుదినము, ఎవ్రీ డే కూడుకుంటున్నారట. ఓకే, అర్థమవుతుందని మాట్లాడిన రోజు రెండు ఒకసారి. అయితే ఆ అనుదినము కూడుకునే ఆత్మచేత నడిపించబడే వాళ్ళు, ఆత్మచేత నింపబడ్డారన్న నెక్స్ట్ డే, నెక్స్ట్ చాప్టర్ 3వ అధ్యాయం చెప్తుంది, వారు మధ్యాహ్నం 3 గంటలకి ప్రార్థన కాలంలో ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళారు? ఈయన జూయిష్ వే, యూదు పద్ధతుల్లో మధ్యాహ్న ప్రార్థనకి వెళ్ళారు వాళ్ళు. ఓకే, దాని నుంచి ఏం సపరేట్ కాలేదు, దాని నుంచి ఏం సపరేట్ చేయబడలేదు. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది. సో ఆత్మ నింపుదల, ఆత్మ నడిపింపు అంటే దాన్ని కంప్లీట్ డీవియేట్ చేసి పడేస్తాం. ఈ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని, అందులో ఉన్న ఆజ్ఞల్ని, అందులో ఉన్న సారాంశాన్ని బోధించడానికి పరిశుద్ధాత్ముడు, క్రీస్తు ఆత్మ మనకు అనుగ్రహించబడ్డాడు. క్రీస్తులో నుండి ఈయన ఉపదేశిస్తాడని రాస్తుంది. చూడండి ఒకసారి, ఇందాకేం మాట్లాడుకున్నాం మనం, కొండ మీద అగ్నిలో ఉంచి దేవుడు మాట్లాడుతుంటే ఇశ్రాయేల్ వద్దన్నారని కదా అని మాట్లాడుకున్నాం కదా. మీ మధ్యలో నుండి, మీ సహోదరుల నుంచి దేవుడు మాట్లాడతాడు. ఎక్కడి నుంచి? మీ మధ్యలో మీ సహోదరులో నుండి ఆయన తన కుమారుని ప్రవక్తను పుట్టిస్తా అన్నాడు. ఆయన పుట్టాడు. పుట్టిన తర్వాత ఈ దినముల అంతమంది ఆ కుమారుని ద్వారా మాట్లాడాడని రాస్తుంది కదా. ఆ తర్వాత ఇంకొక రెఫరెన్స్ దానికి ఏంటంటే పేతురు పత్రిక మనం చదువుతాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ఆ కొండ మీద ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు ఆ దివ్య మహిమను, మహా దివ్య మహిమ నుండి, దేవుని యొద్ద నుండి, తండ్రి యొద్ద నుండి ఘనత మహిమ కుమారునికి గలగడం మేము చూసాం. ఎలాగంటే అక్కడి నుంచి ఒక శబ్దం వినపడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన చెప్పింది చెయ్యండి, ఈయన మాట వినండి అని రాస్తుంది. ఏం చెప్పబడిందట పైనుంచి స్వరం? ఈయన మాట, నేను మాట్లాడితే వద్దన్నారుగా, ఈయన మాట వినండి అన్నారు. ఇప్పుడు అదే కుమారుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. కుమారుడు ముగింపులో, అనగా ఆ సిలువకు వెళ్ళే ముందు రాత్రి ఆయన మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటంటే, నేను వెళితే ఆదరణకర్త వస్తాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు నేనేది చెప్తున్నానో, అంటే కొండ మీద మాట్లాడిన దేవుడు, అగ్నిలోంచి మాట్లాడిన దేవుడు ఇప్పుడు కుమారుడు మాట్లాడుతుంటే, ఆ కుమారుడు పరిశుద్ధాత్మని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఆ కుమారుడు పరిశుద్ధాత్మని ఇంట్రడ్యూస్ చేస్తూ ఏం చెప్తున్నాడంటే, ఆ ఆత్మ ఆదరణకర్త వచ్చి నేను చెప్పిన వాటిలో నుంచి, నాలో నుంచి మీకు బోధిస్తాడు. కొత్తదేం బోధించాడు, నాలో నుండి మీకు బోధిస్తాడు. నేను మీకు ఏం చెప్పాను అంటే, ఆ కొండ మీద మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడుతున్న కుమారుడు మాట్లాడేది, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు, అందరూ మాట్లాడేది ఒకటే టాపిక్. దేవుడు ఏం మారిపోలే. అనండి ఒకసారి. మారాల్సింది ఎవరు? మనం మారాలి. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఇది మర్చిపోద్ది ఈ విషయాన్ని. తర్వాత ఇక యాక్చువల్గా ద గ్రేటెస్ట్ లెర్నింగ్ ప్లేస్ అది, లెర్నింగ్ లేకపోతే గ్రేటెస్ట్ ట్రైనింగ్ స్పాట్, కూర్చొని వినడం. దీని గురించి చాలా విషయాలు ఉన్నాయి, కొద్దిగా మాట్లాడుకుందాం. యాక్చువల్గా సెకండ్ సర్వీస్లో ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడతాను, దాన్ని వినండి ఒకసారి. సరే, ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దీన్ని ప్రొఫెటిక్ ఒక వచనం చూద్దాం ఒకసారి. ఇందాక మనం అనుకున్నట్టుగా, ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా ఒక్కడు. అది చెప్పిన తర్వాత, ఆ ఒక్కడై ఉన్న నీ తండ్రిని నువ్వు ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించు. ప్రేమించాలి అంటే ముందేం చేయాలి? వినాలి. ఓకే, ఇంకొక వచనం, ఎక్సోడస్ 24:12 చూడండి ఒకసారి. నిర్గమాకాండం 24వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము, నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలు నీకు ఇస్తాను. ఏం చేయడానికి అవి? ఓకే, వారికి ద గ్రేటెస్ట్ టీచింగ్, లర్నింగ్ ప్లేస్ అని మాట్లాడుకున్నాం కదా. ఆ టీచింగ్కి సంబంధించిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇస్తాను. నువ్వు తీసుకెళ్ళి ఏం చేయాలి? వారికి బోధించాలి, ఉపదేశించాలి. ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను ఇక్కడ, చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం.
యెహోవా మాట విని గ్రహించున్నట్లు యెహోవా మాట విని గ్రహించున్నట్లు ఆయన సభలో నిలుచువాడెవడు నా మాటను గ్రహించున్నట్లు దాని లక్ష్యం చేసిన వాడెవడు. ఆ వాక్యమును నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేము అనే మాటని చెప్తూ, అంటే ఈ యేసు పాదముల యొద్ద కూర్చొని వింటూ నేర్చుకుంటూ గ్రహించి, గమనించండి ఒకసారి, ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చేరుకున్న క్లైమాక్స్ పాయింట్ ఏదో తెలుసా? దేవుడు ఎప్పుడు అగ్నిలో నుండి దిగి వచ్చి అగ్నిలోంచి ఎప్పుడు మాట్లాడి తెలుసా? దానికంటే ముందు ఒకటి జరిగింది. ఏంటో తెలుసా? అది ఏంటది? వాళ్ళందరూ కలిసి ఒక్క మాట చెప్పారు. ఆయన ఏం చెప్పినా, ఆయన ఏం బోధించినా, ఆయన ఏం ఆజ్ఞాపించినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను చెప్పినవన్నీ చేస్తారా? ఎస్, ఆయన చెప్పినవన్నీ మేము చేయడానికి సిద్ధంగా. అనగా లక్ష్యం చేయడానికి, వినడానికి, నేర్చుకోవడానికి. అనగా అంటే వచ్చి వినడం అంటే ఏదో వెళ్తూ ఉంటే ఏదో మనకి నచ్చింది, మనకు తోచింది, మనకి ఇష్టమైంది తీసుకొని అనుసరించమని కాదు. కానీ ఆ వచ్చే ముందే ప్రిపేర్డ్ హార్ట్ కావాలి, ఒక ప్రిపరేషన్ కావాలి, హార్ట్ఫుల్ ప్రిపరేషన్. ఏంటో ప్రిపరేషన్ అంటే, ఇప్పుడు నేను వెళ్తాను, వెళ్ళి ఏం చెయ్యాలో, నేనేం అనుసరించాలో దాన్ని విని గ్రహించి నేర్చుకొని వస్తాను. నేర్చుకొని అనుసరించడానికి సిద్ధపడి వస్తాను. ఆ సిద్ధపాటుతో రమ్మని చెప్తున్నాడు. అదలా గాల్లో వెళ్తుంటే మనకు నచ్చింది ఏదో కలెక్ట్ చేసుకొని లోపలేసుకొని మనకు బాగుందండి, ఇది బాగా ఈ మాట బాగా నచ్చింది పాస్టర్ గారు, లేకపోతే ఈ మాట భలే చెప్పారు పాస్టర్ గారు, ఈ మాట మాకు భలే తగిలిందండి నాకు. ఆ ఒక్క మాట కాదు, మొత్తం ఉపదేశం నీకోసం వచ్చింది, టోటల్ కౌన్సిల్ నీకోసం వచ్చింది. దేవుని యొక్క నిన్ను ఆ ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ కలిగినటువంటి ఉపదేశం, దేవుని వాక్యానికి ఒక శక్తి ఉంది. అందరినీ స్వస్థపరిచి అందరినీ రూపాంతరపరచగలిగిన శక్తి ఆ వాక్యంలో ఉంది. అయితే దాన్ని వినడానికి, దాన్ని గ్రహించడానికి, వినడానికి మరియు దాన్ని గ్రహించడానికి వి నీడ్ అ ప్రిపరేషన్. ఓకే, అంటే రోజుకి మన శరీరానికి ఏదో పెడతాం, మన కడుపుకి ఏదో పెడతాం, మన మైండ్కి ఏదో పెడతాం, అలాగే మన సోల్కి, మన ఆత్మకి దేవుని యొక్క భోజనము అనగా వాక్యం వినడం చాలా ప్రాముఖ్యమైనది. కూర్చొని వినడం అనండి ఒకసారి మాట. అంటే కూర్చోవడం అంటే నిజంగా లిటరల్గా కూర్చోమని నేను చెప్పట్లేదు, కానీ కూర్చున్నా మైండ్ ఎక్కడో తిరుగుతుంది. ఇక్కడ ఉన్నాం కానీ మైండ్ ఎక్కడో ఉంటుంది. అలా తిరగకుండా సిట్ డౌన్, సెటిల్ డౌన్ సమ్వేర్ అండ్ ఆస్క్ గాడ్ ఫర్ ద ట్రైనింగ్. ఆ శిక్షణం పొందాలి, ఆ శిక్షణం కావాలి. ఇంకొక వచనం మీకు జ్ఞాపకం చేస్తాను ఈరోజుకి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 105వ వచనం మరియు యోబు గ్రంథం 23:12 రెండు వచనాలు ఫాస్ట్గా చదివేసి మనం ఈ రోజుకి ముగించుకుందాం. కీర్తన 119:10. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన కీర్తన 119, 105, 119, 105, 105, నాట్ 5. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అయి ఉన్నది. ఎస్, అది మన ఆ వాక్యము కూర్చొని వినడం అనేది, ఆ వినడం అనేది మన త్రోవలకి వెలిగిస్తుంది. ఈ వచనం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. దేవుని ఆజ్ఞలు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. అంటే ఆ లెర్నింగ్ దగ్గరికి, ఆ ట్రైనింగ్ దగ్గరికి వెళ్ళడం చెప్పడం కోసం ఈ మాటలని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరొకసారి, ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు. తర్వాత ఆయన నోటి మాటలు, ఆ ఉపదేశం ఏదైతే వినపడతా ఉందో, ఆ వినపడే దాని మై ఒపీనియన్ అండ్ గాడ్స్ ఒపీనియన్. దేవుని ఉపదేశం దేవుని ఒపీనియన్ కదా, దేవుని ఉపదేశం దేవుని ఒపీనియన్ కదా. నా ఉపదేశం, నా పర్సనల్ కౌన్సిల్, నా హృదయం నాకు ఒక బోధ చేస్తుంది రోజు. అది నాకు ఇచ్చే కౌన్సిలింగ్ ఒకటి ఉంటుంది, అది నాతో బోధ చేస్తూ మాట్లాడుతుంటుంది. అది మై ఓన్ ఒపీనియన్. నా ఒపీనియన్ ఎక్కువనా,
దేవుని ఉపదేశం యొక్క ఒపీనియన్ ఎక్కువనా అంటే, దేవుని యొక్క ఉపదేశాన్ని నా స్వ అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచాను, ఎప్పుడు కూడా దాన్ని తక్కువ చేయలేదంటాడు. మరొకసారి కొన్నిసార్లు బాగా వినాలి ఒకసారి, లాస్ట్ వీక్ ఇది కూడా మాట్లాడుకున్నాం. 55వ అధ్యాయం యెషయా గ్రంథంలో, నీ తలంపులు నా తలంపుల వంటివి కాదు, నీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఉన్నతంగా నేను ఆలోచిస్తున్నాను. నీ అభిప్రాయం భూమి మీద ఉంటే నా అభిప్రాయం ఆకాశంలో ఉంది, అంత ఎత్తుగా ఉంది. అంత ఉన్నతమైన విషయాలు నేను ఆలోచిస్తున్నాను, అంత ఉన్నతమైన విషయాలు నేను మాట్లాడుతున్నాను. అలా మాట్లాడబడే విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ అభిప్రాయం అనగా దేవుని యొక్క ఒపీనియన్ని, నా ఒపీనియన్ని పక్కన పెట్టి చాలాసార్లు మన ఒపీనియన్ దేవుని ఉపదేశం యొక్క ఒపీనియన్ని డామినేట్ చేస్తుంది. అయితే అక్కడికి వచ్చేటప్పుడే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, యాక్చువల్గా ఇది మనల్ని మనము ప్రిపేర్ చేసుకొని ఒక ట్రైనింగ్, ఒక లెర్నింగ్ దగ్గర యేసు ప్రభు మనల్ని మన నుంచి కోరుకున్న గొప్ప విషయం ఏంటో తెలుసా? ప్రభువు నీ నుంచి కోరుకున్న గొప్ప విషయం ఏంటంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిషన్ అండ్ కమిషన్? ఏం చేయమన్నాడు ఆయన? ఏం కోరుకున్నాడు ఆయన? అది ఆజ్ఞ, మిషన్. మన శిష్యులుగా మార్చండి అనండి ఒకసారి. ముందు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. వాళ్ళు ప్రకటించాలి అంటే ముందు వాళ్ళు శిష్యులై ఉండాలి. శిష్యుడే ప్రకటిస్తాడు. ఈ శిష్యుడు అనే స్టేటస్ ఎన్ని రోజులు ఉంటుంది అని అడిగితే ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడు ఒక స్టూడెంట్ అంటాం, ప్రైమరీ స్టూడెంట్, హయ్యర్ స్టూడెంట్, అండర్ గ్రాడ్యుయేషన్, తర్వాత గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఒక దగ్గరికి వెళ్ళాక అది అయిపోద్ది. కానీ ఈ స్కూల్, ఈ లెర్నింగ్ ప్లేస్లో మన స్టేటస్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఆ టైటిల్ మనకి ఫర్ ఎవర్, వీఆర్ ఫర్ ఎవర్ స్టూడెంట్స్ అన్నాడు ఒకసారి. యేసు ప్రభు శిష్యులుగా మారడం అనేదే ఆయన మన నుంచి కోరుకునేది. అంటే బీయింగ్ లెర్నర్, లేకపోతే ఆ కూర్చొని నేర్చుకునే తత్వాన్ని మన బండబారిన హృదయాలకి ఎంత నేర్పిస్తే, ఎంత ఇదిగో బండ నీతో మాట్లాడుతుంది కదా వాక్యం, నీళ్ళు ఇవ్వవా? ఆ బండలోంచి నీళ్ళు రావాలి. నీళ్ళు వచ్చే విధంగా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. అది ఆ బండని బద్దలు చేసి అందులో నుంచి జీవజల ఊటలు తీసుకొస్తుంది. సమరయ స్త్రీ ఒక్కటి మారితే గ్రామం అంతటిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడం చాలామంది తీసుకుంటారు, చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు చెప్పడానికి. ఒక మాట అంటాను నేను, ఒక ఆర్గ్యుమెంట్ సంబంధించిన ఒక వీడియో చూశాను నేను, జరిగిన వీడియో. అంటే ఐ నో దెమ్ యాక్చువల్లీ, పర్సనల్గా నాకు తెలిసిన వారు. షర్ట్ మీద రాసుకొని వెళ్తున్నాడు, ఇంకొకరు ఎవరో వచ్చి గొడవ పెట్టుకున్నారు. ఎవరికేం చెప్పలేదు ఆయన, పాపం యేసుని నమ్ముకొని కానీ ఏం చెప్పలేదు, షర్ట్ మీద రాసుకొని వెళ్తున్నాడు. ఆ వచ్చిన ఆయన గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ పెట్టుకోవడానికి ఆయన దగ్గర ఒక క్యాటలాగ్ ఉంది ఆల్రెడీ, ఒక ప్రీ లోడెడ్, ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్, అనగా ముందుగానే డిజైన్ చేసిన ప్రశ్నలు ఉన్నాయి అక్కడ. నా పాయింట్ ఏంటంటే, నీ షర్ట్ మీద రాసింది చదివి ఎవరన్నా మారితే, నువ్వు ఇచ్చిన పత్రిక ఇచ్చి మారితే, ఆ మారడాన్ని దేవుడు కోరుకోవట్లేదు. అలా మారడాన్ని దేవుడు కోరుకోవట్లేదు. ఎందుకు తెలుసా? నిన్ను చూసి మారడం దేవుడు కోరుకుంటున్నాడు. మారి ఉండొచ్చు, మారిన కాలం ఉంది, నేను ఒప్పుకుంటా, ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తా. వాళ్ళ పరిచర్య చాలా గొప్పది, వాళ్ళ తరం గొప్పది, వాళ్ళ తరానికి దే డిడ్ వండర్ఫుల్ జాబ్. బట్ నవడేస్, ఈ కాలంలో నువ్వు ఇచ్చిన పత్రిక చదివి మారిన దానికన్నా నిన్నే దేవుడో పత్రికగా పెట్టాడు, మనల్ని పత్రికగా పెట్టాడు. మనల్ని చదివి మారారనుకోండి, నువ్వు అనుసరిస్తున్న దేవుని నేను అనుసరిస్తాను ఎవరన్నా వస్తే, దట్ ఈస్ ద రియల్ గాస్పల్. మనం అనుసరిస్తున్న దేవుణ్ణి నేను అనుసరించకుండా ఆర్గ్యూ చేస్తున్నారంటే వీ హ్యావ్ టు రీథింక్ అబౌట్ అవర్ ఫెయిత్. మన ఫెయిత్ని మనం రీథింక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు తెలుసా? అక్కడ వచ్చే పెద్ద ఆర్గ్యుమెంట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? ఆ డీపర్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇచ్చేది ఇది, ఈ ఇచ్చే దాంట్లో సత్యం లేదు, ఎందుకంటే మీలో సత్యం లేదు.
సరే, అదంతా ఆర్గ్యూ చేయడానికి, దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు సమయం లేదు, కానీ ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచిపోదాం ఒకసారి. ఆ స్పాట్ ఏదైతే ఉందో, యేసు పాదముల యొద్ద కూర్చునుట అనే స్పాట్ ఏదైతే ఉందో, ద గ్రేటెస్ట్ వన్ థింగ్, అవసరమైనది ఒక్కటే, మనం ఏర్పరచుకోవాల్సింది అదొక్కటే. ఆ పాదముల దగ్గర కూర్చొని నేర్చుకునుట, అది ఏర్పరచుకోవాలి. అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఒక నిబంధన చేసుకుందాం దేవుని సన్నిధిలో, ఒక తీర్మానం చేసుకుందాం. మా పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ సమయంలో మీకు ఆ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. చూడుము, లోకమును చీకటి కమ్ముచున్నది, యెహోవా వెలుగు నీ కోసం వచ్చింది. వాక్యము వెల్లడి అగుట తోటనే కలిగే వెలుగు మా కోసం వచ్చింది. ఈ యుగ సంబంధమైన దేవత క్రీస్తు సువార్త ప్రకాశం వారి మీద ప్రకాశింపకుండునట్లు వారి కనులకు గుడ్డితనము కలుగజేసి ఉన్నది. వందనాలు, స్తుతులు, స్తోత్రనైనా. ఈ సమయంలో నన్ను, మమ్మను ఇదిగో ద గ్రేట్ వన్ థింగ్ అనే ఈ యొక్క అంశం దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆలోచించడానికి, ధ్యానించడానికి మమ్మల్ని దినదినము అనుక్షణం నడిపిస్తున్నారు. అనేకమైనటువంటి లేఖనముల, మాటల, వాక్యముల అవగాహన ద్వారా నన్ను, మమ్మని ఇదిగో బలపరుస్తున్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రమునైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏకీభవించి ఈ యొక్క వాక్యమును విని గ్రహిస్తున్న వారందరిని బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రమునైనా. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు దయచేయండి. విని గ్రహించుటకు అవసరమైనటువంటి మీ ఆత్మ ప్రతి ఒక్కరికి కలుగచేయమని ప్రార్థన చేస్తున్నాం. రిసెప్టివ్ హార్ట్స్ చేత హృదయాలను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. షేప్ అవర్ హార్ట్స్ లార్డ్, మా హృదయాలని ఇదిగో మార్చండి. రాతి గుండెను తీసి మాంసపు గుండెని ఇస్తానన్న వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. మీ యందు నా ఆత్మను ఉంచుతానన్న మాటను బట్టి మీకు వందనాలు. మా ఆత్మదాహమును తీర్చే ఇదిగో లోపల నుండి బోధించే పరిశుద్ధాత్మ ఉపదేశమును మేము తృణీకరించిన కాలము ఇదిగో దాన్ని అధిగమించడానికి ఇదిగో స్తోత్రునైనా గ్రేటెస్ట్ మిరకల్ని ఇదిగో దేవుడు నాతో మాట్లాడడమే. సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడు తన స్వరము ఇదిగో ఒక జనాంగమైనటువంటి ఒక కాంగ్రిగేషన్కి, ఒక ఇదిగో చిన్న మందకి తన స్వరాన్ని వినిపింపజేయడమే ఒక గొప్ప మిరకల్ అని మాట్లాడినందుకు మీకు వందనాలు. ఇదిగో మా ఆత్మల దాహమును తీర్చి తప్పిపోయినటువంటి మమ్మల్ని ఇదిగో సరిచేసే ప్రత్యేకమైనటువంటి స్వరమును మా కొరకు వినిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రమునైనా మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ఎస్, వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఈ రోజును బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈరోజు మాట్లాడబడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. వందనాలు, స్తోత్రం. నీ పాదముల యొద్ద సాగిలపడి అంగీకరించే స్థాయి మరియ ఏర్పరచుకున్న ఆ ఉత్తమమైనటువంటి దానిని మేము కూడా ఏర్పరచుకోవడానికి కృపనిచ్చినందుకు, గ్రహింపు దయచేసినందుకు, ఆ గ్రహింపుకు సంబంధించిన ఉపదేశమును మాకు దయచేస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. చదవబడిన లేఖనాలను బట్టి, వాక్యమును బట్టి మీకు వందనాలు. సమస్త ఆధిపత్యము, ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నా. మేము నిరంతర విద్యార్థుల్లాగా నిరంతరము మీ యొక్క పాఠశాలలో ఇదిగో మీ లేఖన పాఠశాలలో మీ యొక్క యేసు పాదముల యొద్ద ఆయన ప్రభు పాద సన్నిధి అనే ఆ యొక్క స్కూల్లో కూర్చొని నేర్చుకునే వారంగాను, ఆజ్ఞలను గ్రహించి మిమ్మను ప్రేమించే వారంగా రోజు రోజుకి మారిపోవడానికి కృప దయచేయండి అయ్యా. మిమ్మను ప్రేమించే వారంగా మేము మారిపోవడానికి కృప దయచేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం. క్రీస్తు గొప్ప నామన ఏకీవించిన మీ బిడ్డలందరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి. విన్న వాక్యం వారి హృదయాల్లో స్థిరపరచబడి వాక్యానుసారంగా మీ బిడ్డలు నడుచుకుంటూ మారడానికి సరిపడినటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇదిగో సూచక క్రియల చేత దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్య కార్యాలు జరిగించండి. వారి కనుల ఎదుట వారు చూస్తుండగా అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను నాయన.
వాక్యమును స్థిరపరిచే అద్భుతాలు జరిగించండి. అద్భుతాలకు సంబంధించిన ఇదిగో వేరే ఏ క్లెయిమ్స్ లేకుండా ప్రతి సూచక్రియ, ప్రతి అద్భుతం వాక్యమును స్థిరపరచడానికే అన్న ఆ యొక్క క్లెయిమ్ కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. అందరినీ స్వస్థపరచుటకు, కుదురుబాటు కలిగించడానికి, విడిపించడానికి, ఆశీర్వదించడానికి శక్తి కలిగిన వాక్యము ఇదిగో ఆ స్థలంలో ఉన్నదన్న మాటను బట్టి మీకు వందనాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఏకీభవించిన వారందరినీ దీవించి ఆశీర్వదించి స్తుతించి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.